అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెరువుల కబ్జాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఫోకస్ చేస్తోంది. తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకున్న ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులు ఇచ్చారు అధికారులు. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇంటికి కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కట్టడాలను తొలగించాలంటూ 30 రోజుల గడువు ఇచ్చారు అధికారులు. దుర్గం చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావురి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు నోటీసులు అందాయి. మొత్తం 204 ఇళ్లకు GHMC అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పలువురు IAS, IRS అధికారులు, సినీ రాజకీయ ప్రముఖులకు ఈ నోటీసులు అందినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న మీడియాతో చిట్చాట్ సందర్భంగా తన కుటుంబ సభ్యుల ఆక్రమణలు ఉన్నాయని, ఎవరైనా ఆధారాలు చూపిస్తే కూడా వాటిని దగ్గరుండి కూల్చివేశారంటూ ముఖ్యమంత్రి చిట్చాట్ సందర్భంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. కేవలం తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రమే కాదు, దాదాపు 204 మందికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలో, దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నటువంటి కాలనీలో నిర్మించినటువంటి 204 ఇళ్లకు తిరుపతి రెడ్డితో పాటు IAS, IRS, IPS తర్వాత మిగతా VIPల ఇళ్లకు కూడా ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీకి సంబంధించినటువంటి వెంచర్లకు ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపు దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్టుగా ఈ నోటీసులు సారాంశం పూర్తిగా రెవెన్యూ అధికారులు గుర్తించిన తర్వాతే ఈ కట్టడాలను తొలగించాలని 30 రోజుల గడువు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కావురి హిల్స్, అమర్ సొసైటీ, నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, ఈ రకంగా మొత్తం 204 ఇళ్లకు GHMC అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. IAS, IRS, సినీ రాజకీయ ప్రముఖులతో పాటు అందులో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కూల్చివేతలపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజే ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఒక్కసారిగా సంచలనం రేపుతుంది. మా కొలీగ్ మధు జైన్ అవుతున్నారు. మధు, నిన్న ముఖ్యమంత్రి ఏకంగా చిట్చాట్ సందర్భంగా తన కుటుంబ సభ్యుల ఇల్లు కూడా దగ్గరుండి కూల్చేస్తాను, కంప్లైంట్ ఇస్తాను. ఇవాళ అదే జరగబోతోందా? తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు ముఖ్యమంత్రి సోదరుడి ఇంటికి, ఏం జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇది కొంచెం సంచలన నిర్ణయం అనే చెప్పాలి. సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రకటనలు చేస్తారు తమ కుటుంబ సభ్యుల దగ్గరికి, తమ వద్దకి కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు, ఆ ఇష్యూస్ సంబంధించి ఆ పరిధిలో వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకోవడంలో కాస్త వెనక ముందు అవుతారు, ఏదైనా ఎగ్జామ్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి ఈయన చిట్చాట్ లో భాగంగా సెక్రటరియట్ లో మాట్లాడారు మీడియా ముందు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, ఎవరైనా సరే, ప్రతిపక్ష నేతలు ఇంకెవరైనా సరే, మా కుటుంబ సభ్యులకి సంబంధించిన ఇల్లు ఆ FTL పరిధిలో బఫర్ జోన్ లో గానీ ప్రభుత్వ భూముల్లో ఆక్రమించుకున్నట్టు కానీ ఏమైనా ఆధారాలు చూపిస్తే నేనే దగ్గరుండి కూల్చేస్తాను, దగ్గరుండి కూల్చిపిస్తాను అంటూ నిన్న స్టేట్మెంట్ చేస్తారు. దానికి అదనంగానే నిన్న డైరెక్ట్ గా అధికారులు ప్రస్తుతం తిరుపతి రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అన్న, ఆయన ఉంటున్నటువంటి ఇంటికి, కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. ఈ పరిధి అంతా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి దుర్గం చెరువు పరిధిలో ఉంది. అది FTL పరిధిలో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇప్పటికే BRS పార్టీ పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటిది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తా ఉంది. FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటి నివాసము, కార్యాలయము ఎంత మేర ఉంది అనేటువంటిది మ్యాప్లతో సహా ఆ FTL దుర్గం చెరువుకు పంపించినటువంటి శాటిలైట్ ఇమేజెస్ మొత్తం గూగుల్ మ్యాప్స్ తో విస్తృత ప్రచారం చేశారు. అంటే కేవలం బయటికి మాత్రమే రేవంత్ రెడ్డి ఈ హైడ్రా పేరుతో ఇతరులను హడలెత్తిస్తున్నారు. కానీ తన సొంత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నివాసాలే ఉన్నాయి. తర్వాత ట్రిపుల్ 1 జీవోలో కూడా రేవంత్ రెడ్డికి భూములు ఉన్నాయి అనేటువంటిది విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఇల్లు కూల్చడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్ గా మనం చూసాం ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు 30 రోజుల టైం ఇచ్చారు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇంటికి, తర్వాత కార్యాలయానికి. కాకపోతే తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటిది అది అద్దె ఇంటిగా చెప్తా ఉన్నారు. ఇంకా డీటెయిల్స్ తెలవాలి. రెవెన్యూ అధికారులు దీన్ని గుర్తించారు. 30 రోజుల్లో మీ అంతకు మీరు ఇచ్చినటువంటి గడువు ఇచ్చారు, అప్పటి వరకు కూల్చాలి, మీరే కూల్చుకోవాలని. లేదు అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది, హైడ్రాని అక్కడికి వెళ్ళిపోయి హైడ్రా కూల్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఆ పరిధిలో దుర్గం చెరువు చాలా ఫేమస్.
చాలా కమర్షియలైజ్ అయిపోయింది ఆ ఏరియా అంతా కూడా. ఇక్కడ మధు అంటే ఇప్పటికే హైటెక్ సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్ ఈ రెండు గ్రామ పంచాయతీలు ఉండే గతంలో. వీటి పరిధిలో విశ్రాంత ఐఏఎస్లు, బ్యూరోక్రాట్లు, సినీ రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు సంబంధించిన చాలా మంది దుర్గం చెరువు పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటుంది. చాలా మంది ఇల్లు కట్టుకునే పరిస్థితి. వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడానికి ఇన్ని రోజులు వెనకాడ్డ పరిస్థితి. కానీ ఇప్పుడు దాదాపుగా సెక్షన్ 23 కింద, సెక్షన్ 23(1) కింద నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతోంది? నిజంగా చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి. చాలా పారదర్శకంగా, ఎట్లాంటి పక్షపాత ధోరణి లేకుండా వ్యవహరిస్తుందనడానికి నిదర్శనం అనుకోవచ్చా? నిన్న స్పష్టం చేశారు ఎవరున్నా వదలము అనేటువంటిది. అంటే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన చెప్పారు, ఎలాంటి వారున్నా కూడా FTL పరిధిలో బఫర్ జోన్ లో నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అవసరం అనుకుంటే అసలు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని బట్టి కాస్త సమయం ఇస్తాము, ఇట్లా నోటీస్ ఇచ్చి సమయం ఇస్తాము, తర్వాత మాత్రం ఖచ్చితంగా కూల్చుడే వాళ్ళు కూల్చుకోకపోతే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి మొత్తం ఈ 204 ఇచ్చినటువంటి ఇళ్ళు అన్నింటిని కూడా కూల్చేటువంటి దిశగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులను కాపాడేటువంటి ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోకపోతే రానున్న తరాలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో పాలకులుగా ఆ నిర్ణయం తీసుకోవాలి. మొదటగా కూల్చేది రాజకీయ పార్టీ నాయకుల ఇల్లు, తర్వాత సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వారి ఇల్లే కూలుస్తాను, తర్వాత మిగతా వారి దగ్గరికి వెళ్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది చూస్తుంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. IAS ఆఫీసర్లు, IRS అధికారులు, తర్వాత సినీ రాజకీయ ప్రముఖులు అందరికీ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. మొత్తం 204 ఇల్లు కూలుస్తామంటూ వాటికి సంబంధించి బఫర్ జోన్ లో, తర్వాత FTL పరిధిలో ఉన్నాయి నిర్మాణాలు అనేటువంటిది స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నోటీసులు ఇచ్చినటువంటి ఇల్లు అన్ని కూల్చడానికి హైడ్రా సిద్ధంగా ఉంది. హైడ్రాకు త్వరలోనే పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి హోదా ఇవ్వనున్నట్టుగా కూడా నిన్న మళ్ళీ రైట్. మీరు చూసిన దృశ్యాలు మాధాపూర్ లోని ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖుల ఇళ్లకు ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చారు అధికారులు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఇంటికి కూడా అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు 204 నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా డాక్టర్స్ కాలనీలోని ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా అటు దాదాపు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, IAS, IRS, అలాగే డాక్టర్స్, నెక్టార్స్ కాలనీ, ఈ రకమైనటువంటి దుర్గం చెరువు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీల ఇళ్లకు దాదాపు 204 ఇళ్లకు నోటీసులు అంటించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ముఖ్యమంత్రి సోదరుడికి సంబంధించిన నివాసం, అద్దె కార్యాలయం సంబంధించిన దృశ్యాలుగా చెప్తున్నారు. తిరుపతి రెడ్డికి సంబంధించిన నివాసం, అలాగే అద్దె కార్యాలయం, ఈ ఇళ్లకు ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇది మాదాపూర్లోని దుర్గం చెరువు గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి FTL పరిధిలో ఈ నిర్మాణాలు, ఆక్రమణలు జరిపి నిర్మాణాలు కట్టినట్లుగా అధికారులు గుర్తించారు. GHMC అధికారులు ఇందుకు సంబంధించిన నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ దుర్గం చెరువు ఆనుకుని ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరు హిల్స్, అమర్ సొసైటీ వాసులకు ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్లుగా రెవెన్యూ అధికారులు ఈ నోటీసులో స్పష్టం చేశారు. FTLలో నిర్మించిన కట్టడాలను తమంతగా తాముగా తొలగించాలంటూ 30 రోజుల గడువు ఇచ్చారు. 30 రోజుల డ్యూరేషన్ ఇచ్చారు. ఈ 30 రోజుల్లో మీ అంతగా మీరు ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారా, లేదా మమ్మల్ని పని మొదలు పెట్టారా అంటూ ఈ నోటీసుల సారాంశం. మొత్తం మీద 1 నెల రోజుల గడువు ఇచ్చారు. అందులో ముఖ్యమంత్రి సోదరుడు కూడా ఉన్నారు, తిరుపతి రెడ్డి. నెల రోజుల గడువు ఇచ్చారు. నెల రోజుల్లో మీరు కూల్చివేస్తారా, లేదా మమ్మల్ని కూల్చేయమంటారా, ఏం చేస్తారనేది ఈ నోటీసుల సారాంశం. ఒకసారిగా మనము ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి మాత్రమే దక్కింది, ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మాత్రమే సంపాదించింది దృశ్యాలు. FTL పరిధిలో ఉన్నటువంటి మార్కింగ్ సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడ F అనే ఒక సింబల్ ఉంది. దుర్గం చెరువు పరిధిలో F అని అధికారులు మార్కింగ్ చేసిపోయారు, మార్కౌట్ చేశారు. క్లియర్గా చూడండి, మార్కౌట్ చేశారు అధికారులు. F అంటే FTL పరిధిలో ఉన్నట్టు దీని అర్థం. దుర్గం చెరువు పరిధిలో FTL పరిధిలో ఉంది. దుర్గం చెరువు, మాదాపూర్ హైటెక్ సిటీ ఆనుకొని ఉన్నటువంటి దుర్గం చెరువు, మాదాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా గతంలో పెద్దగా ఇక్కడ ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే అంతా మాజీ బ్యూరోక్రాట్లు కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోలేదు, పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. హైడ్రాను రూపకల్పన చేసిన తర్వాత వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద తేడా లేదు, అందరినీ ఎవరిని వదలడం లేదు ముఖ్యమంత్రి. ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడు ఉంటున్నారు. ముఖ్యమంత్రి సోదరుడే కారు, IAS, IRS, IPS, దాంతోపాటు సినీ రాజకీయ ప్రముఖులు వీళ్ళందరినీ కూడా
అందరి ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. మాధాపూర్ పరిధిలోని దుర్గం చెరువు ఉంటుంది. చెరువు చుట్టూ వేలాది మంది విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు. విలాసవంతమైన భవనాలు వెలిసాయి. 160 ఎకరాల చెరువు సగం ఆక్రమణకు గురైంది. 160 ఎకరాల్లో సగం ఆక్రమణకు గురైందంటే ఎంతటి ఆక్రమణో. హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన విఐపి జోన్, అత్యంత ఖరీదైన ప్రాంతమైన ఐటీ జోన్కు నెలవైనటువంటి దుర్గం చెరువు మాధాపూర్ ప్రాంతంలోనే ఈ పరిస్థితి. 160 ఎకరాల్లో సగం ఆక్రమణకు గురైంది. శిఖంలోని 90 ఎకరాల పట్టాభూమిలో జీహెచ్ఎంసీ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాయి. అయితే వాటి మధ్య అనేక అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. మొత్తం కాలుష్యం, కబ్జాలతో దుర్గం చెరువు పరిస్థితి దయనీయంగా మారింది. మీకు తెలుసు, ఒకప్పుడు దుర్గం చెరువు ఎంత పెద్దగా ఉండదు, ఇప్పుడు ఏ రకంగా కుచించుకుపోయింది. దుర్గం చెరువు ఏ రకంగా ఆక్రమణలకు, కబ్జాలకు గురైందో మీకు తెలుసు పూర్తిగా. సో ఆ రకంగా కబ్జాలతో దుర్గం చెరువు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. గత సర్కారు ఈ ఆక్రమణకు సంబంధించి పలుమార్లు సర్కారుపై న్యాయస్థానం మొట్టికాయలు కూడా వేసింది. అయినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అవన్నీ కూడా బుట్ట దాఖలయ్యాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు అందినా వాటిని పెద్దగా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఇప్పుడు నిజంగా హైడ్రా ఒక సంచలనం అని చెప్పొచ్చు. మరొకసారి హైడ్రాను పదే పొగడ్తలతో ముంచెత్తడం కాదు, కానీ హైడ్రా పనితీరు చూస్తుంటే ఎంతటి దూకుడు, ఎంతటి ఒక రకమైనటువంటి అరాచకంగా వెళ్తుంది. హైడ్రా ఒక రకమైనటువంటి పూర్తిగా అక్రమ కట్టడాలపై రెచ్చిపోతుంది. హైడ్రా పనితీరును మెచ్చుకోక తప్పని పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రి సోదరునికి కూడా నోటీసులు ఇచ్చారంటే ఎవరిని ఉపేక్షించట్లేదు. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు, ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేమే దగ్గరని కూల్చేస్తానని. ఇప్పుడు అది కార్యరూపం దాల్చబోతుందంటే అవునని అనిపిస్తుంది. ఎస్, ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా, అద్దె కార్యాలయానికి కూడా నోటీసులు ఇచ్చి అధికారులు క్లియర్గా చెప్తున్నారు, నెల రోజుల టైం ఇస్తున్నాం, నెల రోజుల్లో మీరు కూల్చివేస్తారా లేదంటే మమ్మల్ని రంగంలోకి దిగమంటారా అంటూ ఏకంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అలాగే షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ ఈ నోటీసులు ఇచ్చారు. సెక్షన్ 23(1) కింద ఈ నోటీసులు ఇచ్చారు. వాణిజ్య సముదాయాలకు, ఇళ్లకు, ఈ దుర్గం చెరువు చుట్టూ ఉన్నటువంటి మొత్తం ఇళ్లకు దాదాపు 204 నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, దాంతోపాటు కావూరి హిల్స్, అమర్ సొసైటీ, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కూల్చివేతకు రంగం సిద్ధమవుతుంది. ఎస్, మొత్తం మీద FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి 204 ఇళ్లకు ఏడాది ఏప్రిల్లో నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఎఫ్ అని అలాగే FTL పరిధిలో ఉంటే ఎఫ్ అని, బఫర్ జోన్లో ఉంటే బి అని ఈ రకంగా మార్కౌట్ చేశారు. ఎస్, మధు మళ్ళీ జన అవుతున్నారు, మా కొలీగ్ మధు. ఒకసారి చూస్తున్నాం మనము ఎఫ్ అని చూస్తున్నాం, ఎఫ్ అని మార్కౌట్ చేశారు. ఎఫ్ అంటే FTL, బి అంటే బఫర్ జోన్ అని క్లియర్గా మార్కౌట్ చేశారు. నిజంగా ఇట్స్ ఎ సెన్సేషన్ మధు. ముఖ్యమంత్రి సోదరులు ఉన్నారు, IAS, IRS, IPS ఉన్నారు, మాజీ బ్యూరోక్రాట్లు ఉన్నారు, సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఎవరిని లెక్క చేయట్లేదా మధు? ఏం జరుగుతోంది? నిజంగానే ఆ బిల్డింగ్స్ చూస్తే చాలా విలాసవంతమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. అంతా చాలా పెద్ద స్థాయి వ్యక్తులు, అంటే ఆర్థికంగా, తర్వాత రాజకీయంగా కావచ్చు, సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కనిపిస్తా ఉన్నాయి. చాలా పక్కా నిర్మాణాలు కట్టుకున్నారు. అంతా FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో కట్టుకున్నటువంటి నిర్మాణాలు ఇవన్నీ. దీని వల్లనే హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో గత కొంతకాలంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్లపైన నీరు నిలుస్తా ఉన్నాయి. చెరువులోకి నీళ్లు వెళ్లకుండా అడ్డుకోవడం వల్లనే, ఇలాంటి అక్రమ నిర్మాణాల వల్లనే హైదరాబాద్ లో అస్తవ్యస్తమైంది ట్రాఫిక్ వ్యవస్థ, నీటి వ్యవస్థ అనేటువంటి, డ్రైనేజ్ వ్యవస్థ అనేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడారు. సో స్పష్టంగా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. త్వరలోనే కూల్చివేతలు ఉంటాయి. వీరికి సమయం ఇస్తా ఉన్నాను, ఎందుకంటే గృహ సముదాయాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కాబట్టి వీరికి అక్కడ నుంచి ఖాళీ చేయడానికి, అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి, లేదంటే ఎంత మీరు మార్కింగ్ చేశారు కాబట్టి ఎన్ని మీటర్లు, ఎన్ని ఫీట్ల పరిధిలో వారికి సంబంధించినటువంటి FTL లెవెల్లో ఉంది అనేటువంటిది వాళ్ళు కూల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉంది. ఫుల్ ట్యాంక్ పరిధి దాటిన తర్వాత కూడా దానికి బఫర్ జోన్ ఉంటుంది. కాబట్టి ఈ ఎఫ్ మార్క్ వేసినటువంటివన్నీ కూడా ఖచ్చితంగా కూలుస్తారు ఆ హైడ్రా అధికారులు. ఒకవేళ బఫర్ జోన్ సంబంధించినటువంటి బి మార్కింగ్ ఉంటే కనుక వాటిని కూడా ఖచ్చితంగా కూల్చాల్సిందే. కాకపోతే ఎంత మేర బఫర్ జోన్ లోకి వస్తుంది అనేటువంటిది చూసి కూల్చాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. హైడ్రా అధికారులు దూకుడుగా వెళ్తా ఉన్నారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యంగా హైడ్రాకి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించొద్దు. నా కుటుంబ సభ్యులైనా, తెలిసిన వాళ్ళున్నా, మంత్రులున్నా, ఎంపీలున్నా అనేటువంటిది. కేవలం ఇప్పుడు తీసుకోబోయేది అన్ని కూడా చెరువులకు సంబంధించినటువంటిది ఫస్ట్ ఫేజ్ లో కొడతామని చెప్పారు. అందులో భాగంగానే చెరువులు ఇప్పుడు దుర్గం చెరువు కానీ, తర్వాత అక్కడ హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాలు కానీ, ఇప్పుడు రీసెంట్ గా కొట్టినటువంటి అయితే ఎన్ కన్వెన్షన్ కూడా చెరువు పక్కనే ఉంది. సో చెరువు పరిధిలో FTL, తర్వాత ఫుల్ ట్యాంక్ పరిధిలో కానీ, బఫర్ జోన్ లో కానీ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను, పర్మిషన్ లేనటువంటి వాటిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయం ఉంది. దీని తర్వాత నాలాల దగ్గరికి వెళ్తారు. కాబట్టి మొదటగా ఎక్కడ
జిహెచ్ఎంసీ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో చెరువు కబ్జా చేసి కట్టినటువంటి అన్ని నిర్మాణాలను ఫస్ట్ ఫేజ్ లో చెరువు పక్కన ఉన్నటువంటి వారిని కొట్టడానికి సిద్ధం అవుతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి మధు వాణిజ్య సముదాయాలకు కూడా ముఖ్యంగా వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద నోటీసులు ఇచ్చారు అధికారులు. అసలు ఏం జరుగుతుంది? నిజంగా బిక్కుమంటున్నారు, ఇంతమంది బిక్కుమంటున్న పరిస్థితి. ఎప్పుడు కూల్చేస్తారనే భయం కూడా వీళ్ళలో మొదలైంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఏం జరుగుతుంది? చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. మరి ఈ భవనాలకు నెల రోజులు టైం ఇచ్చారు. నెల రోజుల్లో మీరు మర్యాదగా కూల్చేయండి, లేదంటే మేమే కూల్చేస్తామంటున్నారు. అదే జరగబోతుందా మధు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే నెల రోజుల లోపల వీరు ఖచ్చితంగా అక్కడ నుంచి ఖాళీ చేసి వాళ్ళే కూల్చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, లేదంటే హైడ్రా ఎంటర్ అవుతుంది. హైడ్రా ఎంటర్ అవుతుందంటే నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని బయటికి పిలిపించి అందులో నివాసం ఉండే వాటిని బయటికి పిలిపిస్తారు. పిలిచి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఖచ్చితంగా వాటిని బుల్డోజ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వ భూముల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడానికి చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తర్వాత హైకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ తో కూడా ముందుకు వెళ్తా ఉంది. అంటే ఇప్పుడు నోటీసులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు, కానీ FTL పరిధిలో ఉంటే నోటీసులు లేకుండా కూడా కూల్చే అధికారం ప్రభుత్వం దగ్గర ఉంది FTL పరిధిలో ఉన్నటువంటి వాటికి. సో బఫర్ జోన్ లో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు ఇంకా వేరే వాటికి వేరేలా ఉన్నప్పటికీ ఇక్కడ FTL పరిధిలో ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రికి రాత్రి వెళ్ళి కూల్చేటువంటి సిచ్యువేషన్ ని మనం చూసాం. కన్వెన్షన్ లో ఎలాంటి నోటీసులు లేవు, ఎలాంటి ముందస్తుకు సంబంధించిన అనౌన్స్మెంట్ లేదు, డైరెక్ట్ గా కూల్చారు. సో ఇప్పుడు FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూర్చోడానికి సిద్ధమవుతా ఉన్నారు. అయితే ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ లో మధ్యతరగతి తర్వాత ఎగువ మధ్య తరగతికి సంబంధించినటువంటి వాళ్ళు కొన్నారు. వారి పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చకు వచ్చినప్పుడు అధికారుల పైన కూడా వాటికి అనుమతి ఇచ్చినటువంటి అధికారుల పైన చర్యలు ఉంటాయి. వారికి కాస్త సమయం వెసులుబాటు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ చెరువు పరిధిలో ఎక్కడెక్కడ చెరువులు కుంటలు ఉన్న పరిధులు ఉన్నాడో వాటన్నిటినీ కొట్టేయడానికి ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది, కృతనిశ్చయంతో ఉంది. సో త్వరలోనే ఈ దుర్గం చెరువు పరిధిలో నోటీసులు ఇచ్చినటువంటి అన్ని ఇళ్లను డిమాలిష్ చేయడానికి హైడ్రా సిద్ధమవుతోంది. అందులో భాగంగానే నోటీసులు త్వరలోనే వీటిని నీలమట్టం చేయనున్నారు. రైట్ మధు, మొత్తం మీద అంటే ఇప్పుడు హైడ్రా పనితీరు ఒక సంచలనం. హైడ్రా పనితీరు అనేది ఒక సంచలనం. ప్రస్తుతం ఏపీ మన తెలంగాణ హైదరాబాదే కాదు, అన్ని జిల్లాల్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ మాకు కావాలంటూ కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో మీకు తెలిసిందే, కేవలం ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి కాదు, అటు సంగారెడ్డి వరకు కూడా విస్తరించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా 2000 కిలోమీటర్ల పరిధిలో 33 మున్సిపాలిటీలు, 27 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు, వీటన్నిటిలో కూడా దృష్టి పెట్టిన పరిస్థితి. 311 జీవోలో కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉన్న పరిస్థితి. సో నిజంగా మళ్ళీ ఒకసారి హైడ్రా అంశం మళ్ళీ ఒకసారి తెర మీదకి తీసుకొస్తే కనుక నిజంగా ఇది సంచలనమని అనుకోవచ్చా? ఇట్స్ ఎ సెన్సేషన్గా మారింది. మరి ఎట్లాంటి చర్చ సాగుతుంది మధు? ఇప్పుడు ముఖ్యమంత్రి సోదరునికి కూడా ఇచ్చారు కాబట్టి నోటీసులు, ఇక దీని గురించి ఇంకా చర్చ నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. ఏ రకంగా ఉండబోతుంది? నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నా మీద చాలా ప్రెజర్ వస్తా ఉంది అనేటువంటిది. సొంత పార్టీ నేతల నుంచి, తెలిసిన వారి నుంచి, చుట్టాల నుంచి, ఇంకా ఇతరతకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా నా పైన ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే బయట జరుగుతున్న ప్రచారం క్వశ్చన్ వేశారు మీడియా ప్రతినిధులు, పులి మీద స్వారీ చేస్తా ఉంది ప్రభుత్వము హైడ్రా అనేటువంటి పేరుతో. ఒకవేళ కనుక వెనక్కి వెళ్తే తీవ్ర అప్రతిష్ట పాలవుతున్నటువంటి సందర్భంగా ఎగ్జాక్ట్లీ అంటూ సమాధానం ఇచ్చారు ముఖ్యమంత్రి. నేను ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడులు వస్తా ఉన్నాయి, చాలా ప్రెషర్ గురి చేస్తా ఉన్నారు, కానీ వెనక్కి తగ్గేది లేదు. నాకు సొంత కుటుంబ సభ్యులను కూడా వెనక్కి తగ్గను అంటూ స్టేట్మెంట్ చేశారు. అందులో భాగంగానే ఆయన అన్నట్టుగానే నోటీసులు ఇచ్చారు తిరుపతికి సంబంధించిన ఇంటికి కార్యాలయానికి. కాబట్టి ఆయన ఈ నిర్ణయంలో వెనక్కి తగ్గడానికి ఎట్టి పరిస్థితుల్లో లేరు. తన మార్క్ పాలిటీషియన్ గా తన మార్క్ పాలన ఏందో చూపిస్తాను అంటూ ఒక నిశ్చయంతో ఉన్నారు, కృత నిశ్చయంతో. కాబట్టి అట్లాగే ముందుకు వెళ్తానంటున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. హైడ్రా అనేటువంటిది కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైనటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం. మిగతా ప్రాంతాల్లో డిమాండ్ వస్తున్నా ప్రస్తుతానికైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపలికి మాత్రమే ఇదంతా పనిచేస్తుందని చెప్పారు. కాస్త విస్తరిస్తే ఔటర్ రింగ్ రోడ్ అవతల కొంచెం విస్తరించే అవకాశం ఉంటుంది అని చెప్పారు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఎక్కడ కూడా కుంటలు చెరువులను కబ్జా చేసినటువంటి వారిని అక్రమ నిర్మాణాలను వదిలేదు లేదు. ఖచ్చితంగా చివరిగా ఒక ప్రశ్న అడతారు మిమ్మల్ని. దాదాపుగా దుర్గం చెరువు 160 ఎకరాలు ఉంది, సగానికి సగం కబ్జా అయింది. అంటే దాదాపు ఇప్పుడు 80 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఆ హద్దురాలు పోయినాయి, అన్ని పోయినాయి, పూర్తిగా కమర్షియల్ బిల్డింగ్స్ వచ్చినాయి, వాణిజ్య కట్టడాలు వచ్చినాయి. అసలు ఏంది దీని చెరువు ఆనవాళ్ళే మారింది, రూపురేఖలే మారిపోయినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఇదంతా ఇప్పుడు హైడ్రా కనుక సెట్ చేస్తే ఇదంతా మళ్ళీ పూర్వరూపం సంతరించుకునే అవకాశం ఉందా మధు?
ఎస్ 100%. ఎందుకంటే చెరువులను కాపాడుతూ గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని తీసుకొచ్చేలాగా రేపు ఫ్యూచర్ లో హైదరాబాద్ లో వచ్చేటువంటి నీరు అనేట్టుగా మళ్ళీ చెరువుల్లో కుంటల్లోకి నింపేలాగా అట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేయడానికి చాలా పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని కమిషనర్ గా నియమించినటువంటి సిచ్యువేషన్. సో ఆయన కూడా చాలా నిక్కచ్చిగా ముందుకు వెళ్తా ఉన్నారు. నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎక్కడ కూడా ఎవరిని వదిలేదు, ఎవరి తప్పు ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా కొట్టేస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు. త్వరలోనే నిజంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ దుర్గం చెరువు లాంటి ప్రాంతాలు కావచ్చు, కొన్ని ప్రాంతాలు అయితే 70% దాదాపు 70% కబ్జాకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఆ బండ్లగూడలో ఉన్నటువంటి ఒక చెరువులో ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలు 70% చెరువును కబ్జా చేసినట్టుగా హైడ్రా మ్యాప్స్ రిలీజ్ చేసింది. హైడ్రా రిలీజ్ చేసినటువంటి మ్యాప్ లోనే స్పష్టత వస్తా ఉంది. ఇప్పుడు దుర్గం చెరువు లాంటి ముఖ్యమంత్రి నిన్న మాట్లాడినప్పుడు కుటుంబ సభ్యుల ఆక్రమణలు ఉన్నాయని ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎవరైనా దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారా, లేదంటే అధికారులు గుర్తించారా ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమణలకు సంబంధించి? అంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, తర్వాత మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, తర్వాత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వివరాలను కూడా బయటికి పెడతా ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ ఫామ్ హౌస్ జన్వాడ అనేటువంటిది ఎప్పుడైతే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారో ఎక్కువగా మొదట కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చేస్తారు అనేటువంటి ప్రచారం జరిగింది. సో దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. దాంట్లో భాగంగానే కొండలరెడ్డి, తర్వాత తిరుపతి రెడ్డి వీళ్ళ భూములు కూడా ఉన్నాయి, తర్వాత వీరికి సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నాయనేటువంటిది సోషల్ మీడియాలో మ్యాప్ లో వీళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అది పెద్ద ఎత్తున కాస్త డ్యామేజ్ అయింది. అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇన్కన్వెన్షన్ కూల్చారు కానీ సొంత సోదరుడే తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్ పరిధిలో నివాసం ఉంటున్నారు, ఆయన కార్యాలయం అక్కడే ఉంది అనేటువంటిది మ్యాప్స్ తో సహా, ఇంటి ఇమేజెస్ తో సహా బయట ప్రచారం చేయడం అనేటువంటిది కాస్త డ్యామేజ్ అనుకుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టం అవుతా ఉంది. నిన్న కూడా అందులో భాగంగానే ఆ స్టేట్మెంట్ చేశారు. నా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నివాసాలు ఉన్నట్టు ఎవరైనా నిరూపించినా, ప్రూఫ్ చూపించినా నేను వాటిని కూల్చడానికి సిద్ధంగా ఉన్నానంటూ స్టేట్మెంట్ చేశారు. అందులో భాగంగానే ఆయన ఏదో తీసుకున్నటువంటి స్టెప్ అనుకోవచ్చు. నిన్న అన్నారు, ఈ రోజు నోటీసులు ఇచ్చారు. సో ఇక ముందు కూడా అంటే ఇది చాలా స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నారు. ఫ్యూచర్ లో మంత్రులై కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలది ఇంకా ఎంపీలు ఎవరున్నా కూడా వదిలేది లేదు. సొంత సోదరుడికి సంబంధించిన ఉంటున్న నివాసానికి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఫ్యూచర్ లో కూడా ఎవరిని వదిలేదనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద ముఖ్యమంత్రి మరొక సంచలన నిర్ణయం ఎత్తి తీసుకున్నారు. ఏకంగా తన కుటుంబ సభ్యుల ఆక్రమణకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఇస్తే కనుక తానే కూల్చివేస్తానంటూ నిన్న మాట్లాడిన తర్వాత ఇవాళ ఏకంగా అది కార్యరూపం దాల్స్తుందా అంటే అవునని అనిపిస్తోంది. మొత్తం మీద కేవలం ముఖ్యమంత్రి సోదరుడే కాదు, మొత్తం 204 మందికి సంబంధించిన ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. ఓవరాల్గా మాధాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీతో పాటు అక్కడ ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇంటికి, కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. ఇక దాంతోపాటు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా ఇవన్నీ గుర్తించారు. రెవెన్యూ అధికారుల గుర్తింపు తర్వాత ఈ కట్టడాలను తొలగించాలంటూ 30 రోజుల గడువిచ్చారు. దుర్గం చెరువు కానుకున్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వీటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చారు. మొత్తం 204 ఇల్లు అలాగే వాణిజ్య సముదాయాలకు వాల్టా సెక్షన్ 23(1) కింద నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్, సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వీళ్ళందరి కూల్చివేతలకు కూడా రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా ఒక రకంగా గుబులు రేగుతోంది. ఏం జరుగుతోంది? వీళ్ళంతా కూడా తమ ఇళ్ల కూల్చివేతలు జరుగుతాయంటూ ఒకసారిగా భయాందోళనకు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద హైడ్రా విధానం అయితే ప్రస్తుతానికి హైదరాబాద్కే పరిమితమని ముఖ్యమంత్రి చెప్తున్న నేపథ్యంలో హైడ్రా తన పని తాను కానించుకుపోతుంది. పక్షపాత ధోరణి లేకుండా హైడ్రా కూల్చివేతలు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఇలాంటి అంశం ప్రస్తుతం కార్యరూపం దాల్చడంతో ఒక్కసారిగా హైడ్రా పనితీరుపై మళ్ళీ చర్చనీయాంశంగా మారుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.